లలితా సహస్రనామం సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలను ఎవరు ప్రతిరోజు చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించటం కేవలం భగవంతుని యొక్క కృప. ఇది తల్లి యొక్క పూర్ణ అనుగ్రహం. లలితా సహస్రనామ స్తోత్రం బాహ్యంలో రహస్యనామ స్తోత్రం. ఆవిడ పేరు లలిత అయితే ఆవిడని సహస్రం అంటే అనంతం అని పేరు. అనంతం అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే అనంతమైన తలలు కలిగినది అని అర్థం. భవానీ మాతే లలితాదేవి ఎరుపు రంగులు దుస్తులు కట్టుకున్న, ప్రేమమయ చూపులు కలిగిన, పాస్యం, అంకుశం, పుష్పం, చెరుకుగడను 4 చేతులలో ధరించిన, అణిమాది సిద్ధులు కలిగిన శివుని భార్య. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యమయ్యింది. ఈ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పినవారు అగస్య మహాముని. అటువంటి అగస్య మహాముని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటాడు. ఈ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంజాటం నుంచి తప్పించుకోగలుగుతాడు. అందుకు అగస్య మహాముని శ్రీ లలితాదేవిని స్మరించేందుకు నామ తారకాన్ని అనుగ్రహించవలసిందిగా హయగ్రీవుడు అనే మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠంతోటి అసువుగా వస్తాయి. ఈ నామ సహస్రమే లలితా సహస్రం. ఇవి 1000 నామాలు. శ్రీ లలితా సహస్ర నామాలు కేవలం స్తోత్రం కాదు, గొప్ప శాస్త్రం, గొప్ప ప్రమాణం. ఈ 1000 నామాలు 183 శ్లోకాలలో చెప్పబడ్డాయి. శ్రీమాత అనే నామంతోటి మొదలై లలితాంబిక అనే నామంతోటి పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీ మాత్రే నమః అని చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైంది. ప్రతి నామం ఒక మంత్రం. ఈ నామాలు చదివితే వచ్చే ఫలితం విశిష్టంగా ఉంటుంది. సర్వ పాపాలు తొలగిపోయి జీవితం తరిస్తుంది. ఆరోగ్యం బాగుండి ఆయుష్ పెరుగుతుంది.